ఎందుకనంటే ఎప్పుడో సృష్టించిన తరువాత ఏర్పడేవి ఆ పదార్థాలన్నీ కూడా. అప్పుడే మొట్టమొదటగా సృష్టికర్త పుట్టాడు. సృష్టికర్త పుట్టిన తర్వాత సృష్టి చేస్తే ఆ పదార్థాలన్నీ ఉంటాయి. కాబట్టి నెట్టన కానరా ఆమెకిని నిర్మలమైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి. అన్నిటికీ ఆయనే దిక్కు. నన్ను పుట్టించిన వాడిని స్వామి నేను యజ్ఞం చేయాలి అని మనస్సులో ఇతరమైనటువంటి భావన ఏమీ లేకుండా ఆ విష్ణువుని ధ్యానం చేయటం ప్రారంభించాట. జ్ఞానం చేస్తే బుద్ధిలో నిలిపి ఎవరిని? భగవంతుణ్ణి, పరమాత్మను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్న తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ అంటామే ఆయన. ఈ ముగ్గురికి పైన అతీతంగా అన్నిటినీ ఆడిస్తూ పాడిస్తూ పడగొడుతూ లేవగొడుతూ ఉండేటువంటి ఉన్నాడే సర్వ నియామకుడు, సర్వకర్త, సర్వహర్త అయినటువంటి వాడు ఆయన్ని మనస్సులో భావన చేస్తూ ఉంటే గట్టిగా బుద్ధిలో నిలిపి కంటినుపాయమున మనంబున. నాకు ఒక ఉపాయము తోచింది. ఉపాయం నాకు మనస్సులో భావనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ భావన చేశాడో వెంటనే పశు యజ్ఞవాట యూపస్తంభ పాత్ర మృద్ఘట శరావ వసంత కాలమును. యజ్ఞానికి కావలసిన పదార్థాలు పశువు, ముందర యజ్ఞ పశువు ఒకటి ఉండాలి, యజ్ఞవాటం ఉండాలి, యజ్ఞశాల. ఆ తర్వాత యూపస్తంభం పశువును కట్టేసేటువంటి కట్టు కొయ్యదానిక కొన్ని లెక్కలు, కొన్ని కొలతలు, కొన్ని రకాలైనటువంటి ఒకే రకమైనటువంటి చెట్టుకి సంబంధించినటువంటి ఖదిరము అని మొదలైనటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి. ఆ యూపము తయారు చేస్తారు. దాంతో ఏదో చిన్న రాటాట పెట్టి ఇదే యూపం అని అనరు. పాత్రలు కావాలి, మృద్ఘటము మట్టి కుండ, శరావము మూకుడు, వసంత కాలము యజ్ఞానికి యోగ్యమైనటువంటి కాలం ఒకటి ఉంటుంది, ఆ కాలము, స్నేహం అంటే తైలం, ఔషధి మా ఈ శ్రేష్టమైన ద్రవ్యాలు ఉంటాయి. చల్ల మిరియాలని, తోక మిరియాలని, మరి ఇతరమైనటువంటి పదార్థాలు హోమంలో వేసేదానికి కొన్ని విశిష్టమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప భావన అండి, యజ్ఞ భావన. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారంటే సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే బ్రహ్మాండమైన సైన్స్ యజ్ఞం. యజ్ఞంలో వేసిన పదార్థం ఏమవుతోంది? కొన్ని రకములైనటువంటి చిదుకులు, కర్ర ముక్కలు తీసుకొస్తున్నాం, లేకపోతే జొన్నలు మొదలైన పేలాలు మొదలైన పదార్థాలు వేస్తున్నాం, నెయ్యి తీసుకొస్తున్నాం, అన్నం వండుతున్నాం. ఇవన్నీ కలిపి అగ్నిహోత్రంలో హుతం చేస్తున్నాం. హుతం చేస్తున్నామంటే అర్థం ఏమిటనమాట? వాటి స్వరూపము లేకుండా చేస్తున్నాం. ఈ హుతం చేయటం అంటే ఇంకొక అర్థం ఏమిటంటే మనం ఇవన్నీ కలిపి ముద్దలుగా నోట్లోకి పంపించి జీర్ణకోశంలో జఠరాగ్నిలో వేయటం లాంటిది. జఠరాగ్నికి పంపించడం లాంటిది. జఠరాగ్నిలో వేస్తే ఒక జీవుడు మాత్రమే సంతోషిస్తాడు. బాహ్యమైనటువంటి యజ్ఞధార్యంలో వేస్తే ఆ పరిసరాల్లో ఉండే వాళ్ళందరికీ ఆ రసము, ఆ యజ్ఞంలో మనం ఉపయోగించిన పదార్థాల సారమంతా లీనమై వాయువులో కలిసిపోయి బ్రహ్మాండంగా అందరికీ సహకరిస్తుంది. అందుకనే యజ్ఞాన్ని గురించి అపోహలు చాలామందికి. ఈ యజ్ఞం అని చెప్పి నాశనం చేస్తున్నారు పదార్థాలని. ఇన్ని సీసాల కొద్దీ నేతినంతటినీ కూడా నాశనం చేసి పారేస్తున్నారు అని ఆక్రోశిస్తున్నారు. అది నాశనం కాదు, అది పర్యావరణ పరిరక్షక విధానం. అదొక రకమైనటువంటి విధానం. దాన్ని ఎక్కడికెక్కడ చేసేవాడు. ఒక కోదండరామస్వామి ఆలయ పరిధిలో ఒక చోట యజ్ఞం చేసామనుకోండి, అవతల దిల్సుఖ్ నగర్, పటేల్ నగర్లో చేసామనుకోండి, ఈ పక్కన ఇంకొక కాలనీలో చేసామనుకోండి, ఆ కాలనీ వాళ్ళందరూ కూడా దీని ప్రయోజనాన్ని అనుభవిస్తారు.
అనుభవిస్తారు అనేటువంటిది విశ్వాసం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, పచ్చిమిరపకాయ బజ్జీలు పక్క ఇంట్లో వేస్తుంటే వాసన వస్తుందండి మనకి అంటే అర్థం ఏమిటి? అది మనం తిన్నట్టే. అందుకనే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ప్యూర్ వెజిటేరియన్ అండి అని ఎవడు చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే వాడు పక్క ఇంట్లో వండుకున్నటువంటి చికెన్ బిర్యానీ వగైరాటి వాసనలన్నీ వీడు అనుభవిస్తున్నాడు. వద్దనుకున్నా వచ్చి పడుతున్నాయి. సాక్షాత్తుగా నోట్లో తింటలేదు కానీ తక్కిన ఇంద్రియాల ద్వారా దాన్ని తీసుకుంటూనే ఉన్నాడు. అదేం చేస్తాం? దానికి మనం విరుగుడేం లేదు. కాకపోతే ఏమిటంటే ఏదో ఒక తృప్తి, నోట్తో తినలేదు కదా అని, అంతకు మించి ఇంకేం లేదనమాట. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది, వాతావరణాన్ని అంతటినీ సమస్థితిలో పెట్టడం అనేటువంటిది, దీనివల్ల దేవతలు సంతోషిస్తారు. అంటే దేవతలంటే పంచభూతాలే. పంచభూతాలన్నీ కూడా ఉద్వేగ స్థితి కోల్పోయి సమస్థితిని పొంది కావలసినటువంటి వర్షాన్ని వాటిని ఇస్తూ ఉండేవి. అందుకనే పూర్వకాలపు రాజులు ఎన్ని యజ్ఞాలు చేశారు అనేటువంటి దాని గురించి పెద్ద లెక్కలు గొప్పగా చెప్పేవాళ్ళు. దానివల్ల వాళ్ళు సుభిక్ష స్థితిని సంపాదించారు. అందరికీ అన్నం హాయిగా చక్కగా దొరికేట్టుగా చేశారు. దీన్ని ఏదో మూఢ విశ్వాసం అని కొట్టిపారేస్తున్నాం మనం. ఇది కొంచెంపాటి తెలివి గల వాళ్ళము ఆ అత్యద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగిన ఋషుల భావనను కాదని నిందిస్తున్నాం. సంకల్ప ఋగ్యజుస్సామనియుక్త వషట్కార మంత్రానుచరణమును దక్షిణల్ దేవతాద్యనుగత తంత్రవ్రతోద్దేశ ధరణీసురోత్తమాదులు అర్పణంబులు బోధాయనాది కర్మసరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి అంతయును అమ్మహాత్ముని అవయవములుగాగ కల్పించి విధివత్ ప్రకారమునను అంత మనస్సులో భావన చేసేటప్పటికీ నేను యజ్ఞం చేయాలి అని ఇప్పుడు మెస్మరిజం లాంటిది ఏదో ఉంటుంది చూడండి. ఆ రకంగా ఆయన అనుకునేటప్పటికీ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయిట? ఒక చక్కటి మాట అన్నారు, చాలా గొప్ప మాట అన్నారు. ఆ పరమాత్ముని అంగముల్లాగా ఏర్పడిపోయాడు. అంటే యజ్ఞంలో ఉండేటువంటి మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ, ఇతరమైన వస్తువులు కానీ, సమిధలు కానీ, ఆద్యము కానీ అంతా కూడా భగవంతుని అవయవములు. ఆ భావంతో చేయాలి. ఇది చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి భావనండి. భాగవతం మనకి అందించేటువంటి మహాజ్ఞానముల్లో ఇదొకటి. యజ్ఞోపకరణ సమితి అంతయును మహాత్ముని అవయవములు. అక్కడ మహాత్ముని అన్నారు పోతన గారు, చాలా గొప్ప మాట. మహాత్ముడు అంటే మహా గొప్పదైనటువంటి ఆత్మ దేహము కలిగిన వాడు. సర్వము 14 లోకాలు అంతా కూడా ఆయన దేహమే, ఆ దేహంలో కొంత భాగమే. కాబట్టి ఆయన మహాత్ముడు. ఆయన కాక ఇంకెవరవుతారు? ఆత్మశబ్దానికి దేహము అనే అర్థం కూడా ఉంది. మహాత్ముడు అని అంటే అవయవములన్నీ కూడా వాటి ప్రమాణాన్ని ఎన్ని రకాలైనటువంటి కొలతలతో కూడా గమనించలేకపోవటం, అది మహాత్మ లక్షణం అన్నమాట. యజ్ఞాంగి. ఈ విధంగా ఆయన ఏమైనాడు? యజ్ఞంలో ఉపయోగించే ప్రతి భాగము యజ్ఞం పరమాత్మే. నేను చెప్పానే, శృక్కు, శ్రోము, ఆద్యము, ఈ చిదుకులు మొదలైనవన్నీ కూడా అన్నీ ఆయనే. అందుకనే ఆయన ఏమన్నారు? యజ్ఞ అంగి. యజ్ఞమునకు కావలసినటువంటి అంగములే అయినటువంటి వాడు. యజ్ఞ ఫలదుడు. యజ్ఞం వల్ల చేసేటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. యజ్ఞఫలం అంటే ఏమిటి? ఒక్కొక్కడు ఒక్కొక్క సంకల్పంతో యజ్ఞం చేస్తాడు. జ్యోతిష్టోమం స్వర్గకామో యజేత అనుంటోంది. స్వర్గం కావాలి అనుకునేటువంటి వాడు జ్యోతిష్టోమ యాగం చేయాలి. దశరథ మహారాజు అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము చేశాడు. దేని చేత? పుత్రకామన చేత. పుత్రుడు కావాలి అనేటువంటి భావన చేత పుత్రకామేష్టి చేశారు. అలాగే రాజసూయ యాగం చేశారు. రాజసూయ యాగం అనేటువంటిది మంచి ఉత్తమ లోకాలని చేరుస్తుంది అనేటువంటి విశ్వాసం. కాబట్టి ఈ ప్రతి యజ్ఞమునకు ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని ఇచ్చేవాడు యజ్ఞ ఫలదుడు.
యజ్ఞం చేస్తే ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. యజ్ఞేశుడు, యజ్ఞానికి ప్రభువు ఆయనే, యజ్ఞ అంగము ఆయనే, యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడు ఆయనే, యజ్ఞ భోక్త ఆయనే. భోక్త అంటే తినేవాడు. యజ్ఞంలో మనం ఇచ్చిన ప్రతి పదార్థాన్ని కూడా ఆయన భుజిస్తూ ఉంటాడు. ఆయన భుజిస్తూ ఉంటాడంటే లోగొంటాడు, దాని సారాన్నంతటినీ కూడా బయటికి ఇస్తూ ఉంటాడు. మనం అగ్నిహోత్రంలో వేసినటువంటి ఆజ్యము అక్కడ బాగా ఉడికి అందులో ఉండేటువంటి కొన్ని పదార్థాలేమో అందులో బూడిదగా తయారైపోయి సారభూతమైనది వాసన రూపంలో అక్కడ ఉండేటువంటి ప్రదేశం అంతటా వ్యాపించి ఉంటుంది. అది యజ్ఞ భోక్తృత్వం వల్ల వస్తుంది. అందుకనే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అగ్నిదేవుడు దేవతలందరికీ కూడా ముఖము. అగ్ని ముఖావై దేవా, అగ్నియే ముఖముగా కలిగిన వాళ్ళు. అంటే ఏమిటి? మనం బ్రహ్మణే స్వాహ అని అగ్నిని ఎక్కడ వేస్తున్నాం? హోమాన్ని ఎక్కడ వేస్తున్నాం? అగ్నిలో వేస్తున్నాం. ఇంద్రాయ స్వాహ అని అగ్నిలో వేస్తున్నాం. ఈ అగ్ని ఏం చేస్తాడనమాట, మనం రాసిన ఉత్తరాలన్నీ కూడా పోస్టు డబ్బాలో పడవేస్తే ఆ పోస్టు డబ్బా నుంచి తీసి మళ్ళీ ఎక్కడి వాడికి బట్వాడా చేసినట్టుగా ఈ అగ్నిదేవుడు తక్కిన అందరూ దేవుళ్ళకి కూడా ఈ పదార్థాన్ని సరఫరా చేస్తుంటాడు. అంటే అగ్ని ఆ పదార్థంలో ఉండేటువంటి భూతత్వాన్ని భూమిలో కలుపుతుంది, జలతత్వాన్ని జలంలో కలుపుతుంది, వాయుతత్వాన్ని వాయువులో కలుపుతుంది, అగ్నితత్వాన్ని అగ్నిలో కలుపుతుంది, ఆకాశతత్వాన్ని ఆకాశంలో కలుపుతుంది. దేవతలంటే మనం ఏదో కొన్ని మైళ్ళ దూరం పెట్టి ఇప్పుడు అమెరికానో రష్యానో అన్నట్టుగా అక్కడ అని కాదు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, సర్వత్రా ఉన్నారు. అందుకనే దీన్నంతటిని సైన్స్ అంటున్నాం మనం. ఇదంతా కూడా శాస్త్రీయమైనటువంటి అవగాహన. ఇందులో బండ నమ్మకం ఏం లేదు. ఇదంతా కూడా పరమ సత్యము, నిరూపణకు అవకాశం ఉన్నటువంటి స్థితి. దీన్ని కాకుండా కొంతమంది చిత్రంగా ఆక్షేపాలు చెబుతూ ఉంటారు. యజ్ఞాంగి యజ్ఞఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞభోక్తయగు భగవంతున్ యజ్ఞపురుషుగా మానస యజ్ఞముగా కావించితిన్ తదర్పణ బుద్ధిన్. ఆ మనస్సులో మనఃపూర్వకంగా ఆయా పదార్థాలన్నింటినీ కూడా కల్పించుకొని నేను ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేశాను. ఆ యజ్ఞాన్ని మళ్ళీ యజ్ఞం చేశాం. మామూలుగా ఏమంటాము, మనం ఏ పని చేసినా కానీ ఏదో వ్రతం చేస్తాం, పూజ చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేస్తాం, చిట్ట చివరికి మనం ఒక మాట అంటుంటాం, ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు అంటాం. అంటే మనం చేసేది దేని నుండి పదార్థాలు సేకరించి చేస్తున్నామో దానికే సమర్పించేస్తున్నాం. దాన్నే సీతాంశోహ అమృతార్పణం అంటారు. చంద్రుడిలో అమృతం ఉంటుంది, ఆ చంద్రుడిలో ఉన్న అమృతాన్ని చంద్రుడికే సమర్పిస్తున్నాం. ఇది ఒక గమనించదగినటువంటి విషయం. అయితే ఒక ఆయన చమత్కారంగా అడిగాడు, అంతా బ్రహ్మార్పణం అయితే మనకేం మిగులుతుందండి అని అడిగాడు ఒక ఆయన. పెద్దవారు అంటే బాగా జ్ఞాన సంపద ఉన్నవారే. చమత్కారంగా నేనేం చెబుతానో పరీక్షిద్దామని చెప్పినటువంటి వాడు. నాకు వెంటనే నోట్లో నుంచి ఒక మాట వచ్చేసింది గవక్కన, బ్రహ్మం మిగులుతుందండి అన్నాము. మనం యజ్ఞం చేస్తున్నాం, సత్యనారాయణ వ్రతం చేశాం, పూజ వరలక్ష్మి వ్రతం చేశాం, సంధ్యావందనం చేశాం, చిట్ట చివరికి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని అంటున్నాం. బ్రహ్మార్పణమస్తు అని అంటే మరి నాకేం మిగలటం లేదే అనేటువంటి భావన ఒకరికి వచ్చింది. కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి చమత్కారంగా. వస్తే ఆ బ్రహ్మమే మనం అవటం అనేటువంటి స్థితి వస్తుంది. అంతకంటే కావాల్సిందే ఉంది. మనమేమో ఇచ్చింది చాలా స్వల్పము, పుచ్చుకునేది అనంతము. మనం ఇచ్చిందేమో చాలా చాలా చిన్న విషయం, దాని నుండి మనం సంపాదించేటువంటిదేమో ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకనే యజ్ఞభోక్తయగు భగవంతున్ మానసంగా యజ్ఞం చేసి, ఆ యజ్ఞం కూడా ఎట్టా చేశానంటున్నాడు, తదర్పణ బుద్ధిన్, అదంతా ఆయనకే అర్పించాలి అనేటువంటి బుద్ధితో చేశాము. ఇక్కడ మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే అదేంటండి, ఎందుకు ఆయనకి సమర్పించాలి, ఆయనకి లేదా? ఎందుకు సమర్పించాలి, ఆయనకి ఎందుకు సమర్పించాలి, ఎవరికి సమర్పించాలి, ఎవరికి లేదో వాళ్లకు సమర్పించాలి.
ఆయన పూర్ణకాముడు కదా, అన్నీ ఉన్నవాడు కదా, ఆయనకి ఎందుకు సమర్పించాలి అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. ఆయన పూర్ణకాముడైనా ఆయనకి ఎందుకు సమర్పించున్నాడంటే ఆయన కాక ఇంకోటి ఏమీ లేదు కనుక ఆయనకి సమర్పిస్తున్నామంటే ప్రపంచానికి సమర్పిస్తున్నట్టు అర్థం. ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నాం కనుక దాని ప్రయోజనం మనం కూడా పొందుతాం కనుక మనకి మనం సమర్పించుకున్నట్టు అర్థం. ఇవన్నీ కొంచెం చమత్కారమైన లింకులు. అప్పుడు బ్రాహ్మణులెల్లందప్పకనను చూచి సముచిత క్రియులగుచోన్ అప్పరమేశునకు అభిమతమొప్పగతగు సప్తతంతును గావింపన్. అప్పుడు బ్రాహ్మణులు అంటే ఇప్పుడు చిన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడే సృష్టి ప్రారంభించాడన్నారు కదా, ఎక్కడున్నారు ఈ బ్రాహ్మణులు? సృష్టి ప్రారంభించడం అంటే అర్థం ఏమిటంటే లేని వస్తువును తయారు చేయటం కాదు. వస్తువు ఎప్పుడూ అక్కడ ఉంది, దాన్నే మనం ఏమంటామంటే ఆవిష్కరింపజేయుట అని అర్థం. ఆవిష్కరింపజేయుట మనం ఏదన్నా పుస్తకం రాసి పుస్తక ఆవిష్కరణ అని దాని మీద ఒక గుడ్డ కట్టి మంచి అందమైన రిబ్బన్ ఒకటి వేసి అక్కడ పెట్టి దాన్ని తెరుస్తాం, ఎవరో పెద్దవాళ్ళ చేత దాన్ని ఓపెన్ చేయిస్తాం, అప్పుడు అది ఆవిష్కరణ అవుతుంది. అంటే అంతకుముందు గుప్తంగా ఉన్నటువంటిది బయటికి తెలిసేట్టుగా ఉంది. కాబట్టి సృష్టి చేశాడు అని అంటే అన్నీ ఏర్పడిపోయినట్టే అర్థం. అందుకని బ్రాహ్మణులెల్లందప్పకనను చూచి సముచిత క్రియులగుచో, నేను చేస్తున్నాను కదా. మామూలుగా లోకంలో ఏంటంటే పెద్దవాడు ఎవడైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. తక్కిన వాళ్ళందరూ కూడా ఆయన ఏదో చేస్తున్నాడు మహానుభావుడు పెద్దవాడు, ఆయన చేస్తున్నాడు కనుక మనం కూడా చేద్దాము అనేటువంటి భావన వాళ్లకు మళ్ళీ సంకల్ప రూపంలో ఏర్పడింది. వాళ్ళందరూ చేయటం ప్రారంభించారు. బ్రాహ్మణులు మాత్రమే చేశారు అని అంటున్నారు. దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులు అంటే బ్రహ్మము అంటే వేదము, వేదజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, వాళ్లకు మాత్రమే ప్రక్రియ విధి విధానము మొదలైనవన్నీ తెలుస్తాయి కనుక వాళ్ళు చేయటం ప్రారంభించారు. అంతేకాదు వాళ్ళు వాళ్ళ కోసం కాదు, వాళ్ళు తక్కిన వాళ్ళందరి కోసము చేస్తారు. ఆ ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఇంట్లో హోమం చేస్తూ ఉంటే ఆ హోమద్రవ్యములో పడినటువంటి పదార్థముల సారమంతా పక్క వాళ్లకు వద్దనుకున్నా అంటుతోంది. నేను ఇందాక చెప్పానే, నాన్ వెజిటేరియన్ మనం భోజనం చేస్తున్నాం, మనకు ఎంత అసహ్యమైనా ఎంత వద్దనుకున్నా కానీ అది లభిస్తూనే ఉంది. కాబట్టి అటువంటి బ్రాహ్మణులెల్లం తప్పక నను చూచి సముచిత క్రియులగుచోన్ అప్పరమేశునకు అభిమతమొప్పగ తగు సప్తతంతువునుగా వింపన్. ఆ పరమేశ్వరుడికి ఇష్టమయ్యేట్టుగా సప్తతంతువు అని అంటే యజ్ఞము అని అర్థం. ఆ యజ్ఞము సాగింది. మనువులు దేవదానవులు మానవనాథులు మర్త్యకోటి తారనయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ భజింపుచున్ ఘనతరనిష్ట యజ్ఞములు కైకొని చేసిరి తత్ఫలంబులై అనుపమమూర్తి యజ్ఞమయుడైన రమావరుణందు చందగన్. ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో మాట ఉంది కదా. మంచి గొప్పవాడు శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ పని చేస్తే ఆ పన్నే తక్కిన వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. బ్రహ్మ చేశాడు, బ్రాహ్మణులు చేశారు, బ్రాహ్మణులు చేశారు, ఏదో గొప్ప మహాప్రయోజనం వస్తోంది కదా అని తక్కిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక దేవతా స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా పూజలు యజ్ఞాలు యాగాలు మొదలైనవన్నీ చేయడం ప్రారంభించారు. ఇందులో ఈర్ష్య అసూయ అనేవి లేవు. ఆయనకు ఉండేటువంటి స్వరూపంతో ఆయన పూజ చేస్తున్నాడు. నాకు కోదండరాముడు అంటే ఇష్టం, అందుకని నేను కోదండరాముడిని పెట్టుకున్నాను. ఇంకొక ఆయన శివలింగం అంటే ఇష్టం, ఆయన దాన్ని పెట్టుకున్నాడు. ఒకడు విఘ్నేశ్వరుడు పెట్టుకున్నాడు, ఒకడు పోలేరమ్మని పెట్టుకున్నాడు, ఒకడు గంగానమ్మని పెట్టుకున్నాడు. ఏది పెట్టుకున్నా ఆయనే. నామభేదమే కానీ తత్వభేదం లేదు. వామదేవ ఇతి వాసుదేవ ఇతి వామదేవ ఇతి అస్థి కల్పక మహీరుహద్వయం. వాసుదేవుడు